నిజానికి శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్ని అరెస్ట్ చేసి జీవితకాలం ఖైదీగా జైల్లో పెడితే అతన్ని పెరోల్ మీద బయటికి రావడం కోసం, పెరోల్ అనేది ఒక రైట్, చేసి తీసుకోండి. మీరు మధ్య మధ్యలో కొన్ని అంశాలు ఉంటాయి, కుటుంబాలకు సంబంధించో లేకపోతే ఆరోగ్య విషయాలు లేకపోతే ఇంకొకటో ఉంటాయి, మీరు బయటికి తెచ్చుకోండి. కానీ మీ రాతలేంటి అసలు? ఈనాడు రాస్తూ ఉంది ఇలాంటి జరగాలి, ఇలాంటి మామూలుగా ఎక్కడ జరుగుతాయంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతాయట. పెరోల్ మీద రావటం, అక్కడి నుంచి మళ్ళీ ఏదో దందాలు చేసుకోవటం, ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతాయట, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతాయట. అసలు కూటమి ప్రభుత్వంలో మాకు తెలియకుండా ఎలా జరుగుతున్నాయని ఆశ్చర్యపోతూ ఈనాడు రాస్తూ ఉంది. అంటే మీకు తెలిసి జరిగితేనే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా వాళ్ళు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, లేకపోతే ఒక హోమ్ మినిస్టర్, వీళ్ళందరూ మాట్లాడుకొని సంతకాలు పెట్టి అతని పెరోల్ మీద తీసుకొస్తే అమాయకంగా హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు. అసలు మాకేం సంబంధం, ఎలా వచ్చారు? మీకేం సంబంధం లేకపోతే నేను అడుగుతూ ఉన్నా, ఎవరు ఈవిడ? నేనేం చెప్పదలుచుకోలే, కిలాడి లేడేనో అయ్యని అనదలుచుకోవాలా. ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చూస్తే నేను, అతను, మా ఆయన లేడు, నాకు ఆయన గొంతు, ఇప్పుడున్న ఆయన గొంతు మా ఆయన గొంతుతోటి సరి సమానంగా మ్యాచ్ అవుతుంది. ఇది ఏమైనా చేరా రైకమ్మా మ్యాచ్ కావడానికి? నాకు అర్థం కావట్లా. ఏమైనా షాపింగ్కి వెళ్ళారా ఏంటి? సరే వెళ్ళండి, మాకెందుకు, మ్యాచింగ్ చేసుకోండి. ఆవిడ చంద్రమోహన్ రెడ్డి గారితో ఉన్న ఫోటో ఇది. ఇక్కడ వేమిరెడ్డి గారితో, సునీల్ గారితో, గూడూరు ఎమ్మెల్యే, వీళ్ళందరితోటి ఏం మాట్లాడుకున్నారో ఏమో మొత్తం సంతకాలు పెట్టారు. హోమ్ మినిస్టర్ గారు దాన్ని రికమెండ్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ తోటి ఆ వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చాడు, హాస్పిటల్ పేరుతోటే ఉన్నారు. అక్కడ పోయి ఎమ్మెల్యేలు కలుస్తున్నట్టున్నారు, ఆయన పోయి కలుస్తూ ఉన్నాడు. ఇవన్నీ మీరు ఏమైనా చేసుకోండి, మాకెందుకు అసలు? చిత్తకార్త ఏంటిది? మేము అడగలేదే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ వాట్ వే కనెక్టెడ్ రాస్తారు వీళ్ళు. ఎంత జుగుప్సకరమైనటువంటి ఈనాడు వార్తలు రాస్తుందంటే, ఐపీఎస్ నుంచి మంత్రి వరకు వీళ్ళందరూ కూడా దాసోహమట. ఏదేదో ఎప్పుడు కావాలంటే అప్పుడు జైల్లో కలుస్తూ అన్ని రూల్స్కి వ్యతిరేకంగా ఏదో గందరగోళం చేశారు. ఇదంతా నేను చదవదలుచుకోలేదు, చదివితే ఏమవుతుందంటే ఈనాడు రాసిన ఎసెన్స్ ఏంటంటే, దీనిలో అతను జైల్లో కలుస్తారట, అతను అవసరమైతే బయటికి పిలిపించుకొని పెరోల మీద సంవత్సరానికి 2 సార్లు, ఇది హోమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి జీవో, ఇది పెరోల్ మీద తను బయటికి రావడం కోసం ఒక ఎస్పీ కాదన్నా ఇంకొక ఎస్పీ తోటి 2 ఎమ్మెల్యేలు రికమెండ్ చేసి మీలో మీరు ఏం చేసుకున్నారో మాకు తెలియదు, అసలు బయటికి పిలిపించుకున్నారో మాట్లాడుకున్నారు. ఇంకా చెప్పాలంటే పాపం అరుణనే ఆ అమ్మాయి ఎవరో చెప్తూ ఉంది, మేమిద్దరం లవ్ చేసుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం, మా కుటుంబాలన్నీ కూడా ఒప్పుకున్నాయి, చేసుకోండి. 2 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి పెరోలు అతను రావాలంటే ఒక ఎస్పీ రిజెక్ట్ చేస్తే ఆ ఎస్పీ తోటి మళ్ళీ హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడి హోమ్ మినిస్టర్ సర్క్యులేట్ ద ఫైల్ అని రాసి అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తాన్ని ఇక్కడ పెడితే సంవత్సరంలో 2 సార్లు బయటకు వచ్చినటువంటి పెరోల్ మీద వచ్చినటువంటి అతను తను ఆడుతున్నటువంటి నాటకాలు ఒక లేడీ మీరే రాస్తూ ఉన్నారు, డానుగా మారింది. సెక్రటరియట్లో 6 నెలల నుంచి తిష్ట వేసి కూర్చున్నారు, వేరే వాళ్ళతోటి గోవాలు వెళ్ళిపోయారు. ఈ ట్రిప్పులు ఇవన్నీ కూడా మీలో మీరు కథలు అనుకుంటే ప్రజలు నవ్వుకుంటూ చదువుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి విచిత్రాలు జరుగుతూ ఉన్నాయని అంతవరకు ఆపుకోండి. డోంట్ ట్రై టు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడానికి ప్రయత్నం చేయొద్దని, ప్రజాస్వామికవాదులు ఎవరు కూడా దీన్ని నమ్మొద్దని, ఇలాంటి అంశాలు మామూలుగా నేరస్తుల వరకే పెట్టండి. నేరస్తులకు ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాల్ని రాజకీయాలకు తీసుకొచ్చి ఉంచుకోమనండి. వాళ్ళ అఫైర్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అభిమానాన్ని కానీ, ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ప్రేమను కానీ మాకేం సంబంధం లేదు. దాన్ని తీసుకొచ్చేసి మీరు డైవర్ట్ చేసే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ